2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగింది. ప్రతి మ్యాచ్‌లోనూ భారత్ మంచి పెర్ఫార్మెన్సే చేసింది. కానీ ఫైనల్‌లో మాత్రం పాకిస్తాన్‌పై జరిగిన ఒకే ఒక్క మ్యాచ్‌లో సరిగ్గా ఆడకపోవడం వలన భారత్ ట్రోఫీనే చేజార్చుకుంది. ఇప్పుడు మనం 2017లో ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ జర్నీ గురించి తెలుసుకుందాం. భారత్ సెలెక్టర్స్ ఈ టోర్నమెంట్ కోసం విరాట్ కోహ్లీని కెప్టెన్గా, రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, ఎంఎస్ ధోని, దినేష్ కార్తిక్, అజింక్య రహానే, యువరాజ్ సింగ్, మనీష్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమి, ఉమేష్ యాదవ్ని ఎంపిక చేశారు. ఇక టాప్ 8 టీమ్స్ని 2 భాగాలుగా డివైడ్ చేశారు. గ్రూప్ ఏలో ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టీమ్స్ ఉండగా గ్రూప్ బిలో భారత్, పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక టీమ్స్ ఉన్నాయి. మొదటి మ్యాచే భారత్కు పాకిస్తాన్తో పోరు. జూన్ 4, 2017న బర్మింగ్హామ్లో మ్యాచ్. ఒక టీం చెత్త బ్యాటింగ్, చెత్త బౌలింగ్, చెత్త ఫీల్డింగ్ చేస్తే ఎలా ఉంటుందో దానికి బెస్ట్ ఎగ్జాంపులే ఈ మ్యాచ్. ఇందులో పాక్ ఎందులోనూ రాణించలేకపోయింది. ఫలితంగా ఇండియా చేతులు చిత్తుగా ఓడిపోయింది. పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుని ఎంత పెద్ద తప్పు చేశాడో తెలుసుకోవడానికి పెద్దగా సమయం పట్టలేదు. శిఖర్ ధవన్, రోహిత్ శర్మ క్రీజ్లో సెట్ అయ్యి పరుగులు చేస్తుంటే పాక్ టీంకు మొదట్లోనే కాన్ఫిడెంట్ డ్యామేజ్ అయిపోతుంది. ఇద్దరు హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకుని తొలి వికెట్కు 136 పరుగులు జోడించిన తర్వాత ధవన్ 68 చేసి అవుట్ అయిపోగా రోహిత్, విరాట్తో కలిసి స్కోర్ బోర్డ్ని ముందుకు తీసుకెళ్తాడు. ఇక రోహిత్ 91 పరుగులతో సెంచరీకి చేరువ కాగానే రోహిత్, విరాట్ మిస్అండర్స్టాండింగ్ వలన రోహిత్ 192 రన్స్ వద్ద రన్అట్ అయిపోతాడు. అప్పటికి 36.4 ఓవర్లు పూర్తయిపోగా ఈసారి విరాట్ యువీకి బ్యాటింగ్ ఛాన్స్ ఇచ్చి హిట్టింగ్ చేసేయమని చెప్పగా వీరి అదృష్టం కొద్దీ పాక్ ఫీల్డర్లు యువీ మరియు కోహ్లీ క్యాచ్లను డ్రాప్ చేసేయగానే వారికి గెలిచే చిన్న అవకాశాన్ని కూడా మిస్ చేసుకుంటారు. ఇక యువరాజ్ 32 బాల్స్ని 53 చేయగా విరాట్ 68 బాల్స్ 81 చేస్తాడు. ఇక చివర్లో బ్యాటింగ్కి వచ్చిన హార్దిక్ పాండ్యా ఆఖరి ఓవర్లు 3 బాల్స్కి 3 సిక్స్లు కొట్టి 6 బాల్స్లు 20 చేయడంతో భారత్ 319 చేసి 320 టార్గెట్ విధిస్తుంది. పాకిస్తాన్ మొదట్లో కొంచెం పర్వాలేదు అన్నట్లు స్టార్ట్ చేశారు. కానీ అహ్మద్ షెహజాద్, బాబర్ ఆజం త్వరగా పెవిలియన్ చేరడంతో పాక్ ఒత్తిడిలోకి పడిపోతుంది. ఇలాంటి సమయంలో అజర్ అలీ 50, మహమ్మద్ హఫీజ్ 33 చేసి తిరిగి పోరాటానికి ప్రయత్నం చేశారు. కానీ వారిద్దరిని జడేజా బోల్తా కొట్టించడంతో పాక్ 114కి 4 వికెట్లను కోల్పోయింది. ఇక తర్వాత వచ్చిన ఏ ఒక్కరు కూడా కనీసం 15 పరుగులను దాటించలేకపోవడంతో పాక్ 164కి ఆల్అవుట్ అయిపోయి చిత్తుగా ఓడిపోతుంది. ఉమేష్ యాదవ్ 3, పాండ్యా 2, జడేజా 2 వికెట్లు తీసుకోగా 32 బాల్స్లోనే 53 చేసిన యువరాజ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కుతుంది. వరుణుడు మ్యాచ్ సమయంలో 3 సార్లు అడ్డు వచ్చినా భారత్ విజయానికి మాత్రం అడ్డు రాలేదు. పాక్పై గెలిచి భారత్ కాన్ఫిడెన్స్తో లంకపై సెకండ్ మ్యాచ్ ఆడింది ఓవల్లో జూన్ 8, 2017న. ఇందులోనూ భారత్ టాస్ ఓడిపోగా అంజుల్ మ్యాథ్యూస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సిచ్యువేషన్ ఎలా ఉందంటే భారత్ని ఓడించడం తర్వాతి విషయం. మొదట ఓపెనర్ల భాగస్వామ్యం విడగొట్టడమే పెద్ద సమస్య. ఈ మ్యాచ్లో ధవన్, రోహిత్ జోడీ రాణించి మంచి పునాదులు వేశారు. ఇద్దరు అర్ధ సెంచరీలు చేసుకుని తొలి వికెట్కు 138 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత రోహిత్ 78 చేసి అవుట్ అయిపోగా మంచి ఫామ్లో ఉన్న విరాట్ డక్అవుట్, యువీ 7 చేసి వెనుతిరగడంతో భారత్ 179కి 3 వికెట్లను కోల్పోయి మెల్లిమెల్లిగా డౌన్ అయ్యేటట్టు కనిపించింది. కానీ ధవన్ ధోనితో కలిసి భారత్ స్కోర్ని 250 దాటించి తాను సెంచరీని పూర్తి చేసుకుని ఐసీసీ టోర్నమెంట్స్ అంటేనే ధవన్ గుర్తొచ్చేలా చేశాడు. ధవన్ 125 చేసి అవుట్ అవ్వగా ధోని 63 చేసి వెనుతిరుగుతాడు. ఫైనల్ టచ్గా కేదార్ జాదవ్ 13 బాల్స్లో 25 చేయడంతో భారత్ 321 చేసి భారీ టార్గెట్ లంక ముందర ఉంచుతుంది. ఇంత పెద్ద టార్గెట్ని ముందుంచడంతో లంకకు ఓటమి తప్పదనుకున్నారు. నిరోషన్ డిక్వెల్లే 7 చేసి అవుట్ అవ్వగానే వీళ్ళ పని అంతే అనుకున్నారు. కానీ భారత్ చేసిన ఒక్క మిస్టేక్ వలన భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. ధనుష్ గుణతిలక ఒక క్యాచ్ ఇవ్వగా దాన్ని హార్దిక్ పాండ్యా మిస్ చేశాడు. ఇక అక్కడి నుంచి ధనుష్ గుణతిలక, కుశల్ మెండిస్ 170 రన్స్ వరకు మరో వికెట్ పడనివ్వలేదు. వీళ్ళిద్దరే మ్యాచ్ని ఫినిష్ చేసినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు అన్నట్టు ఆడారు. కానీ 76 రన్స్ చేసిన ధనుష్ గుణతిలకను రన్అట్ చేసేయగా 89 చేసిన కుశల్ మెండిస్ కూడా రన్అట్గానే వెనుతిరుగుతాడు.
భారత్ తిరిగి పుంజుకుంటుంది అనుకున్నారు. కానీ కుశల్ పెరీరా 47, యాంజిలో మాథ్యూస్ 52, గుణరత్నే 34 చేసి మిగిలిన టార్గెట్ని ఫినిష్ చేశారు. లంక 48.4 ఓవర్లోనే టార్గెట్ని ఛేదించేసింది. ఒక్క భువనేశ్వర్ కుమార్ మాత్రమే ఒక వికెట్ తీసుకున్నాడు. థర్డ్ మ్యాచ్ భారత్కు సౌత్ ఆఫ్రికాతో. ఇద్దరికీ చాలా కీలకమైన మ్యాచ్. ఎవరు గెలిస్తే వారు సెమీస్కి ఎంటర్ అవుతారు. విరాట్, ఏబీడీ ఎంత మంచి ఫ్రెండ్స్ చెప్పనక్కర్లేదు. ఇప్పుడు వారి మధ్య పోరు. మ్యాచ్ జూన్ 11, 2017 ఓవర్లో విరాట్ కోహ్లీ టాస్ గెలిచి ఏబీడీ టీంని బ్యాటింగ్కి ఆహ్వానించాడు. ఐసీసీ టోర్నమెంట్స్లో ఇంపార్టెంట్ మ్యాచ్ అంటే చాలు సౌత్ ఆఫ్రికా ప్రెజర్లోకి వెళ్ళిపోతుంది. ఆ విధంగానే ఈ మ్యాచ్లోనూ జరిగింది. డీకాక్, హషీమ్ ఆమ్లా ఫస్ట్ ప్రిఫరెన్స్ వికెట్కి ఇస్తూ బ్యాటింగ్ చేయడంతో వికెట్స్ పడుకున్న రన్స్ మాత్రం చాలా స్లోగా వచ్చాయి. మన బౌలర్స్ దీన్ని బాగా యూటిలైజ్ చేసుకున్నారు. వారికి పరుగులు ఇవ్వకుండా ఒత్తిడిలోకి నెట్టేసే ప్రయత్నం చేశారు. హషీమ్ ఆమ్లా 35, డీకాక్ 53, డుప్లెసిస్ 36 చేయడంతో సౌత్ ఆఫ్రికా 28 ఓవర్లకు 2 వికెట్లను కోల్పోయి 139 చేసి పర్వాలేదనే స్టేజ్లో ఉన్నారు. ఈ విధంగానే ఆడుంటే రిజల్ట్ వేరే విధంగా ఉండేదేమో. కానీ 140 రన్స్ దగ్గర ఏబీడీ 16, 140 రన్స్ దగ్గర డేవిడ్ మిల్లర్ 1 చేసి అనూహ్యంగా రన్అట్ అయిపోయారు. ఇక అక్కడి నుంచి మన బౌలర్స్ వారికి మరో ఛాన్స్ ఇవ్వలేదు. కంటిన్యూస్గా వికెట్స్ తీస్తూ వచ్చారు. డుమిని ఒక ఎండ్ నుంచి 20 రన్స్తో ఆడుతున్నప్పటికీ ఆపోజిట్ ఎవరు సహకరించకపోవడంతో సౌత్ ఆఫ్రికా 191కి ఆల్అౌట్ అయిపోయింది. భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా తలా 2 వికెట్లు తీసుకోగా అశ్విన్, పాండే, జడేజా ఒక్కో వికెట్ తీసుకున్నారు. 192 పరుగుల టార్గెట్ని మనోళ్లు సునాయాసంగానే ఛేదించేశారు. రోహిత్ శర్మ 12 రన్స్ చేసి త్వరగా అవుట్ అయినా శిఖర్ ధవన్ 78, విరాట్ కోహ్లీ 76, యువరాజ్ సింగ్ 23 చేయడంతో 38 ఓవర్లోనే సౌత్ ఆఫ్రికా కథ ముగించేశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా జస్ప్రీత్ బుమ్రాకు లభించింది. భారత్ సెమీస్కు ఎంటర్ అయింది. సెమీస్లో బంగ్లాదేశ్తో మ్యాచ్. బంగ్లాతో మ్యాచ్ అనగానే భారత్ గెలుస్తుందని తెలుసు. కానీ బంగ్లాని తక్కువ అంచనా వేయడానికి లేదు. వారు ఫుల్ ఫామ్లో ఉన్నారు. ఆల్రెడీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లను ఓడించి సెమీస్కు వచ్చారు. వీరు పొరపాటున కానీ భారత్ పైన గెలిస్తే వీరి హంగామా చూడటానికి అస్సలవ్వదు. మ్యాచ్ జూన్ 15, 2017 బర్మింగ్హామ్లో. భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భువనేశ్వర్ కుమార్ త్వరగానే సౌమ్య సర్కార్ని డక్అవుట్ చేసేగా 19 రన్స్ చేసిన సబ్బీర్ రెహమాన్ని కూడా పెవిలియన్ని పంపించాడు. కానీ భారత్తో మ్యాచ్ అంటే చాలు ముష్ఫికర్ రహీమ్ తన టాలెంట్ అంతా చూపించి ఆడుతాడు. ఇందులోనూ తమీమ్ ఇక్బాల్తో కలిసి బంగ్లాను పటిష్ట స్థితిలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. ఇద్దరు 123 రన్స్ పార్ట్నర్షిప్తో 154 రన్స్ వరకు వికెట్ వదలకుండా బ్యాటింగ్ చేశారు. 61 రన్స్ చేసిన ముష్ఫికర్ రహీమ్ని, 70 రన్స్ చేసిన తమీమ్ ఇక్బాల్ని కేదార్ జాదవ్ అవుట్ చేసేగా షకీబుల్ హసన్ని కూడా ఎక్కువ రన్స్ చేయకుండా 15 రన్స్ చేసి అవుట్ అవ్వడంతో బంగ్లా 179కి 5 వికెట్లను కోల్పోయి భారీ టార్గెట్ ముందుంచాలి అనుకున్న వారి కలగానే మిగిలిపోయింది. కొంచెం అటు ఇటు అయ్యి ఉంటే 220 కూడా చేసేవారు కాదు. కానీ మహమ్మదుల్లా 21, మోర్తాజా 30 చేయడంతో 7 వికెట్లను కోల్పోయి 264 చేసింది బంగ్లా ప్లేయర్స్ ఈ స్కోర్తోనే పోరాడదాం అనుకున్నారు. కానీ భారత్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ వీరిని ఒక ఆట ఆడుకున్నారు. వారికి బ్యాటింగ్ చేసేటప్పుడు తప్ప బౌలింగ్ చేసేటప్పుడు ఎక్కడ కానీ గెలుస్తాము అనే ఆలోచన కూడా రాకుండా చేశారు. శిఖర్ ధవన్ 46, విరాట్ కోహ్లీ 96, రోహిత్ శర్మ 123 చేసి 40.1 ఓవర్లోనే మ్యాచ్ని ఫినిష్ చేసి ఫైనల్కు చేరుకున్నారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. ఫైనల్స్లోనూ మనోళ్ళు ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ చేసింటే బాగుండేది. కానీ పాకిస్తాన్ టీంని చాలా తక్కువ అంచనా వేశారు. అదే మనోళ్ళు చేసిన పొరపాటు. ఈ మ్యాచ్లో మొదటి నుంచి తప్పులు చేస్తూనే వచ్చారు. పాక్ ఫైనల్స్ వరకు వచ్చినప్పుడే వారిపైన ఒక అంచనా వేయాల్సిందే. ఆ తప్పు వల్లే మనోళ్ళు ఒక ఐసీసీ ట్రోఫీనే చేజార్చుకున్నారు. విరాట్ కోహ్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ సెలెక్ట్ చేసుకున్నాడు. పాకిస్తాన్కు లక్ కలిసొచ్చిందని చెప్పాలి. 3 రన్స్ చేసి ఫఖర్ జమాన్ బుమ్రా బౌలింగ్లో ధోనికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. అది చూస్తే నోబాల్. ఇక అక్కడి నుంచి ఓపెనర్లు భారత్కు మరో అవకాశం ఇవ్వకుండా 128 రన్స్ పార్ట్నర్షిప్ని కనబరిచారు. అజర్ అలీ 59 చేసి అవుట్ అయిపోగా ఫఖర్ జమాన్ మాత్రం బాబర్ ఆజంతో కలిసి 200 రన్స్ వరకు నిలబడి సెంచరీని పూర్తి చేసుకుని భారత్ను ఎంత డ్యామేజ్ చేయాలో అంతా చేశాడు. 114 చేసి ఫఖర్ జమాన్ అవుట్ అవ్వగా బాబర్ ఆజం 46, మహ్మద్ హఫీజ్ 37 బాల్స్ 57 చేయడంతో పాక్ 50 ఓవర్లకు 4 వికెట్లను కోల్పోయి 338 చేసింది. ఇంత పెద్ద టార్గెట్ని ముందుంచినప్పుడు కూడా భారతీయులకు నమ్మకం పదిలంగానే ఉంది.
బ్యాటర్స్ మంచి ఫామ్లోనే ఉన్నారు, ఈ టార్గెట్ని చేసేస్తారు అని కాన్ఫిడెంట్గానే ఉన్నారు. భారత్ ఇన్నింగ్స్ స్టార్టింగ్ ఎంత దారుణంగా ఉంది అంటే రోహిత్ శర్మ డక్అవుట్, విరాట్ కోహ్లీ 5 చేసి అవుట్. యాక్చువల్గా విరాట్ క్యాచ్ను డ్రాప్ చేసి లైఫ్ ఇచ్చారు, దాన్ని విరాట్ కోహ్లీ సరిగ్గా యూజ్ చేసుకోలేదు. తర్వాత ధావన్ 21, యువరాజ్ 22 చేసి కొద్దిసేపు నిలబడే ప్రయత్నం చేసినా వారిద్దరు అవుట్ అయిన తర్వాత ధోని 4, కేదార్ జాదవ్ 9గా వెనుతిరగగానే భారత్ 72కి 6 వికెట్లను కోల్పోయి గెలవడం అటు ఉంచితే కనీసం పోరాటం కూడా చేయలేదు. తీవ్ర నిరాశలో ఉన్న భారతీయులకు తిరిగి సంతోషపెట్టేలా హార్దిక్ పాండ్యా ఉన్నట్టుండి హిట్టింగ్ స్టార్ట్ చేశాడు. జడేజా హార్దిక్కు సహకరించడంతో భారత్ ఫ్యాన్స్ గెలవడం పక్కన పెట్టేసి హార్దిక్ బ్యాటింగ్ను ఆస్వాదించడం మొదలుపెట్టారు. 23వ ఓవర్లో హ్యాట్రిక్ 6లు, ఒక 4 కొట్టి 32 బాల్స్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. తర్వాత కూడా అతని ఆట తీరు అలానే సాగింది. కానీ జడేజా పాండ్యా మిస్అండర్స్టాండింగ్ వలన 76 చేసిన పాండ్యా 152 దగ్గర రన్అట్ అవగానే భారత్ 158కి ఆల్అవుట్ అయ్యి ఛాంపియన్స్ ట్రోఫీని మిస్ చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఫకర్ జమాన్కి ఇవ్వగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ హసన్ అలీకి ఇచ్చారు. ఇక టోర్నమెంట్లో ఎక్కువ రన్స్ చేసినది శిఖర్ ధవన్ 338 చేయగా తర్వాత రోహిత్ శర్మ 304 రన్స్తో టాప్ 2లో నిలబడ్డారు. నెక్స్ట్ ఏ టోర్నమెంట్ గురించైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్. మీరు ఈ వీడియోకి రేటింగ్ కూడా ఇవ్వచ్చు. బాగా నచ్చినట్లయితే 5, బాగుంది అనిపిస్తే 4, పర్లేదు అనుకుంటే 3, బాగాలేదనుకుంటే 2, ది వరెస్ట్ అనుకుంటే 1 ఇవ్వండి. మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి టాపిక్స్ కోసం ఎన్ఏకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.